వాటర్ బాంబ్ ఇప్పుడు పాకిస్తాన్లో చర్చ జరుగుతున్నది దీనిపైనే. భారత్ వేసిన వాటర్ బాంబ్కు బాధితులమంటూ పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ భారత్ వాటర్ బాంబ్ను ఎప్పుడు వేసింది? దాని ప్రభావం ఏంటి? పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై వాటర్ బాంబ్ వేసింది భారత్. అవును, పాకిస్తాన్తో సింధు జలాల్ని పంచుకునే ఒప్పందాన్ని నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడమే మన తొలిదాడి. ఈ మాట అంటున్నది మనం కాదు, భారత్ వాటర్ బాంబు వేసిందని స్వయంగా పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యులు చెబుతున్నారు. సింధు జలాలు పాకిస్తాన్కు జీవనాడి. పాకిస్తాన్లోని పంజాబ్లో పంటలకు సింధు జలాలే ఆధారం. అటువంటి సింధు జలాలు ఆగిపోవడంతో ఖరీఫ్ పంటలకు నీటి కొరత ఏర్పడింది. పాకిస్తాన్లోని ప్రధానమైన 2 డ్యాంలు మంగ్లా, తర్బెలాలో నీటి మట్టాలు సగానికి పైగా పడిపోయాయి. జీలం నదిపై మంగ్లా డ్యాం ఉంటే సింధు నదిపై తర్బెలా డ్యాం ఉంది. మరోవైపు చినాబ్ నదిలో నీటి ప్రవాహం దారుణంగా పడిపోయింది. ఖరీఫ్ సీజన్కు 20% పైగా నీటి కొరత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి వంటి పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని పాకిస్తాన్ పార్లమెంట్లో సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. అతివాద ముస్లిం నేత ఫజ్లుర్ రెహమాన్ పార్లమెంట్ నుంచి వాకౌట్ చేశారు. సింధు ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారత్ నిర్ణయాన్ని తొలుత ఎగతాళి చేశారు పాక్ పాలకులు. మీరు నీళ్లు ఆపితే మేం రక్తం ఏరులై పారిస్తామని బీరాలు పలికారు. పరిస్థితి చూస్తుంటే అదే నిజమయ్యేలా ఉంది. పరిస్థితి చూస్తుంటే పాక్ నదుల్లో పారబోతున్నది పాకిస్తానీ రక్తమేనా అనిపిస్తుంది. ఇప్పటికే బలోచ్ స్వతంత్రం ప్రకటించుకుంది. ఇప్పుడు సింధ్ ప్రాంతం కూడా అదే బాటలో ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలతో అట్టుడుకుతోంది ఆ ప్రాంతం. రహీం యార్ ఖాన్ ప్రాంతంలో హిందువులు కూడా తమకు నీళ్లివ్వండి అంటూ ఆందోళన చేస్తున్నారు. పంటలకు కాదు కదా, కనీసం గొంతు తడుపుకోవడానికి నీళ్లు దొరక్క లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు. పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో 90% పంటలకు భారత్ నుంచి పారే నదుల నీరే ఆధారం. వాళ్ల జల విద్యుత్ ప్రాజెక్టులకు ఈ నీరే ఆధారం. ఇప్పుడు మనం డ్యాంల గేట్లను మూసేశాం. దీంతో పాకిస్తాన్లో నీటి కటకట ఏర్పడింది. ఇప్పటికే ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్న పాకిస్తానీలు ఇప్పుడు తమకు ఆకలి చావులు తప్పేలా లేవని వాపోతున్నారు. ఐక్యరాజ్యసమితి తయారు చేసిన గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ 2023 నివేదిక ప్రకారం తీవ్ర నీటి సమస్య గల ప్రాంతాల్లో పాకిస్తాన్ ఒకటి. ఇక పాకిస్తాన్ చరిత్రలోనే ఎన్నడూ లేని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. కరాచీ ఎయిర్పోర్ట్లోని వాష్రూమ్లలో నీళ్లు లేని దుస్థితి ఉందని కొన్ని రోజుల క్రితమే ప్రముఖ పాకిస్తానీ నటి హినా ఖవాజా బయత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉజు, మజాలా కోసం కూడా నీళ్లు లేవన్నారు. ఇక పాకిస్తాన్లో దేన్ని చూసి గర్వపడాలని ప్రశ్నించారు. నీటి సమస్యపై పాకిస్తాన్ పాలకులపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నిలదీసే స్థాయి దాటిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్లో జనం తిరగబడుతున్నారు. దీంతో పాలకులకు ఎటూ తోచడం లేదు. దీంతో నీటి కొరత గురించి అంతర్జాతీయ వేదికపై లేవనెత్తి భారత్పై ఒత్తిడి పెంచాలని ప్రయత్నించింది పాకిస్తాన్. ఇటీవల తజకిస్తాన్లో జరిగిన గ్లేషియర్ ప్రిజర్వేషన్ కాన్ఫరెన్స్లో తమ దేశంలో పరిస్థితి గురించి గగ్గోలు పెట్టారు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. కానీ ఆ ఎత్తు పారలేదు. నీటి విడుదల విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకోలేదు. మొత్తానికి భారత్ వేసిన వాటర్ బాంబ్ ఇప్పుడు పాకిస్తాన్ను తీవ్ర ఆహార సంక్షోభంలోకి నెడుతోంది. పెహల్గాంలో 26 మంది హత్యకు వేల మంది ఆకలితో చనిపోయే స్థితికి దారితీసేలా ఉంది.